అయినప్పటికీ ఏశావు కటాక్షం వలన దేవుని ముఖం చూస్తూ వచ్చాడు. మనం చూసినప్పుడు ఏం కనపడాలా? మన ఎదుటి వారికి ఏం కనపడాలా? ఏం కనపడాలా? కొంతమంది నవ్వు ఉండదు పాపం. ఎదురు పడితే ఎందుకు ఉండదు నవ్వు? ఎందుకు ఉండదు? వారి మీద కోపం కదా. అలాగుండడం ద్వారా మన జీవితంలో, క్రైస్తవ జీవితానికి అర్థమే లేదు. అనేకులు మనల్ని వేలెత్తి చూపుతారు. వారు ప్రార్థనకి వెళ్తున్నారు కానీ ఒకరినొకరు తిట్టుకుంటారు. ప్రార్థనకి వెళ్తున్నారు కానీ ఇంకేమనుకుంటారు? ప్రార్థనకి వెళ్తున్నారు కానీ వారి మాట మారలేదు. వారు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. ప్రార్థనకి వెళ్తున్నారు కానీ వారి యొక్క సహవాసులతో వారు ఇంకా ఏంటంట, ఐక్యంగా ఉండరు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం.